రైతు సోదరులకి నా నమస్కారాలండి. సో, ఈరోజు డేట్ వచ్చేసి 30వ తారీఖు జూన్ నెల 2026 అండి. సో, మనం ఏదైతే చెప్పుకున్నామో మిరప విత్తనాలు నారైతే పోయడానికి నేను విత్తనాలైతే తీసుకురావడం జరిగింది. సో, మనం చెప్పుకున్నట్టుగా స్టార్టింగ్‌లో మనం టాప్ బెస్ట్ విత్తనాలు చెప్పుకున్నట్టుగా తేజ రకం, తేజ సిగ్మెంట్స్ వచ్చేసి 2 రకాలు డిస్కస్ చేసాం మనం. ఒకటి మైకో యశస్వి టాప్ బెస్ట్ రకం అండి. మేజర్ విత్తనం ఇది. తర్వాత రెండోదొచ్చేసి సెమినిస్ 2222 ఈ 2 విత్తనాలు నేను ఎకరంన్నర మరి ఎకరంన్నరలో సాగు చేయబోతున్నాను. సో, మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నట్లుగా సరే ఇప్పుడు మనకు చూసుకుంటే మనకు కంపెనీలు చాలా ఉన్నాయి. కొత్త విత్తనాలైతే చాలా మార్పు చెందుతా ఉన్నాయి. చాలా మంది రైతులు కూడా వాటి వైపే ఆసక్తి చూపిస్తా ఉన్నారు. సో, నేను గత 4, 5 సంవత్సరాలుగా ఇదే విత్తనాలనైతే నేను సాగు చేస్తా ఉన్నాను. నాకు మంచి దిగుబడి వచ్చింది. కాయ సైజ్ కానీ, బరువు కానీ నంబర్ 1 మనకి రేటు కూడా బాగా మంచిగా కాయ సైజ్ ఉండటంతో, మంచి రంగు ఉండటంతో కూడా మార్కెట్‌లో కూడా నాకు బెస్ట్ దగ్గర దగ్గర నాకు లాస్ట్ ఇయర్ వచ్చేసి 35 క్వింటాల దిగుబడి అయితే ఇచ్చింది ఇది. ఇదే ఎకరంన్నరలో వేశాను. సో, ఈ సంవత్సరం కూడా ఇవే సాగు చేయబోతున్నాను. సో, రైతులు స్టార్టింగ్ మీరు గమనించాల్సిన విషయాలేంటంటే, ముందు విత్తనం ఎంపిక అనేది మస్ట్ అండ్ షుడ్‌గా చూసుకోండి. రెండవది నేల యొక్క స్వభావం. మరి ఈ యొక్క ఇప్పుడు మనం చేసేది ఎర్ర చక్కర నేల కాబట్టి ఇది అనుకూలిస్తుందా? లేదా? ఇది సారవంతమా? కాదా? ఈ 2 చూసుకోండి. మూడవది రైతు యొక్క అంతర్కృషి. తన యొక్క కృషి మేనేజ్‌మెంట్ అనేది లేకపోతే మనం ఇంత పెట్టుబడి పెట్టి కూడా లాస్ట్‌లో లాస్ అనేది చూస్తా ఉంటాం. కాబట్టి ఈ 3 విషయాలు దృష్టిలో పెట్టుకొని, దాని తర్వాత విత్తనం ఎంపిక చేసుకొని, మరి ఈ మిరప పంటల్లోకి దిగండి దయచేసి. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇది లాస్ట్ ఇయర్ వేసాం కాబట్టి దీంట్లో మనం పచ్చిరొట్ట ఎరువుగా పెసరైతే చల్లుతా ఉన్నామండి. పెసర కూడా ఏ విధంగా మనం ఉపయోగపడుతుంది దాని యొక్క ఉపయోగాలు కూడా చెప్తాను. పెసర పిల్లి పెసర గాని, జీలుగు గాని, అయితే పప్పు ధాన్యాలు గాని ఏవైనా వేసుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువు కింద. దానివల్ల ఉపయోగాలేంటంటే మనకి మెయిను రసాయనిక ఎరువులు, అదే విధంగా పురుగు మందులు ఇవన్నీ కూడా చాలా వరకు తట్టుకునే శక్తిని, ఆ సారవంతాన్ని, ఆ యొక్క కర్బన శాతాన్ని మనకి పచ్చిరొట్ట ఎరువు అనేది ఉపయోగపడతా ఉంటది. చాలా వరకు మందులు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే పచ్చిరొట్ట ఎరువు అనేది దానివల్ల ఉపయోగం ఏముంటదో, ఉండదో అని చెప్పి చాలా మంది కెమికల్ పైన ఆధారపడతా ఉంటారు. రసాయనిక ఎరువులంటే కాంప్లెక్స్ ఎరువుల పైన ఆధారపడతా ఉంటారు. సో, చూసుకోవచ్చు రసాయనిక ఎరువులు కూడా మనకి ఈ కాంప్లెక్స్ ఎరువులు కూడా చాలా రేట్లు పెరిగాయి. 20 వచ్చేసి రూ. 350 అదే విధంగా మనం ఎక్కువ వాడే ప్రతి ఒక్కటి 350-400, 500 ఆ విధంగా పెరిగింది. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దానిపైన కాకుండా మనము సొంత సొంతంగా తయారు చేసుకున్న ఎరువు పైన దృష్టి పెట్టండి. ఇప్పుడు ఈరోజు వచ్చి 30వ తారీఖు మనం ఆల్రెడీ దీంట్లో ఈ పిల్లి పెసర అనేది చల్లించామండి. దీంట్లో చల్లించాం. అదేవిధంగా రెండోది ఏంటంటే మనకు వరి పంటలో మనం వరి కూడా ఒక నెల తర్వాత, నెల 15 రోజుల తర్వాత అదే టైంలో వేస్తాం కాబట్టి దాంట్లో కూడా పెసర అనేది చల్లించాం. ఆ వీడియో కూడా మీకు పెడతాను. సో, కంపల్సరీ ఏదో ఒకటి జిలుగు గానీ, పెసర గానీ మీకు అందుబాటులో ఏ పప్పు దినుసులు ఏవున్నా గానీ అవి చల్లించండి. వాటి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో, గమనించండి.